కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాలు కేసీఆర్ పోరాట ఫలితమే. సెక్షన్ 3 ప్రకారం రాష్ట్రాలకు నీటి కేటాయింపులు ఉండాలని బ్రిజేష్ ట్రిబ్యునల్తో పట్టుబట్టిందే కేసీఆర్. ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వుల్ని స్వాగతిస్తున్నాం. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వ విజయమే. కాంగ్రెస్ ఘనతగా కొందరు చెప్పుకోవడం సిగ్గుచేటు. అంటే ఏదైనా వస్తే అక్కడికి వచ్చేది ఉంటేనేమో కాంగ్రెస్ మా ఘనత అని చెప్పుకుంటుంది, ఏదన్నా అటిట్ అయ్యేది ఉంటేనేమో ఇది మా పాపం కాదు కేసీఆర్ పాపం అని చెప్తుంది. ఇంకో ఇట్లా ఈ సెక్షన్ 3 ప్రకారం రాష్ట్రాల కేటాయింపులు చేస్తే మన వాటా మనకు బాజాప్తా వస్తుంది. సో ఇది మా ఘనత అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. కానీ దీనికోసం ఫైట్ చేసింది కేసీఆర్ దాదాపు దశాబ్ద కాలం పాటు తెలంగాణ వచ్చినాక. ఏపీ పునర్విభజన చట్టము సెక్షన్ 89 తెచ్చిందే కాంగ్రెస్. కృష్ణా జలాల కేటాయింపుల విషయంలో దశాబ్దాలుగా తెలంగాణకు తీరని అన్యాయం చేసిందే కాంగ్రెస్. వారి తప్పుల్ని సరిదిద్దేందుకు 10 ఏళ్లు పట్టింది. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కే వరకు పోరాటం చేస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టీకరణ. కృష్ణా జలాల కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండాలి తప్ప ప్రాజెక్టుల వారీగా ఉండకూడదని మొదటి నుంచి కేసీఆర్ చేసిన వాదనతోనే ఎట్టకేలకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏకీభవించింది. నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణకు ఇకనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. కేసీఆర్ కొట్లాడి సాధించుకున్న విజయాన్ని తమ ఘనతగా చెప్పుకోవడం కాంగ్రెస్ భావదారిద్ర్యానికి నిరసనం అని చెప్పేసి నిన్న హరీష్ రావు మాట్లాడాడు. మన కృష్ణా జలాల వ్యవహారంలో 60% కృష్ణా నది తెలంగాణ నుంచి పారుతుంది, కేవలం 40% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో పారుతుంది. కానీ మనకేమో 299 టీఎంసీలు, వాళ్ళకేమో 510 టీఎంసీలు. అంటే మొత్తం పారుతుంది మన దాంట్లో. మనకేమో పావులంతు, వాళ్ళకేమో బారానొంతు. ప్రాజెక్టుల వారీగా కేటాయించారు గతంలో ఆ కేటాయింపులు. కానీ ఇప్పుడేం చేస్తారు, రాష్ట్రాల వారీగా కేటాయిస్తారు. కృష్ణానది ఏ పరివాహకంలో ఎంతెంత వారుతుందో ఆ పరివాహకం ప్రకారం మనకు కేటాయింపులు ఉంటాయి. ప్రాజెక్టుల వారీగా మనకు కేటాయించాలంటే మన దగ్గర సమైక్య పాలకులు ఏ ప్రాజెక్టులు కట్టలే. మనం ప్రాజెక్టులు కట్టుకుందామని పలమూరు రంగారెడ్డి కానీ డిండి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఇట్లాంటివి మనం కట్టుకుంటే దానికి డిపిఆర్లను కూడా ఆమోదించుకోలేకపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నీ వేసి పెట్టినాక ఏమన్నా అటు ఉంటే అవి సరి చేసుకోవాల్సింది పోయి అవి కూడా సరి చేసుకోకుండా మొన్న అవన్నీ కూడా రిజెక్ట్ చేసి ఇంకా పంపించారు. గోదావరి మీద ఉన్నటువంటి కాళేశ్వరం మీద కూడా 3వ టీఎంసీ కోసం కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేసి పెడితే మాకు 3వ టీఎంసీ అవసరం లేదని చెప్పేసి సిగ్గులేని సన్నాసులు మళ్ళా రాసి పంపించారు కేంద్రానికి. ఇవన్నీ చాలా దరిద్రం అన్నమాట. మరి ఇప్పటికైనా మనకు కృష్ణా జలాల్లో కానీ గోదావరి జలాల్లో కానీ మన వాటా మనకు వస్తుందా దక్కదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.